హైదరాబాద్లో కూల్చివేతలు అన్నటువంటి దానికి హైడ్రాని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చెరువుల కబ్జా, అలాగే ప్రభుత్వ స్థలాలు కబ్జా, పార్కులు కబ్జా, కబ్జా కబ్జా కబ్జా. కాదేది కవితకు అనర్హం, ఏది కాకి పిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా ప్రభుత్వ భూమి, శ్మశాన భూమి, ఏ భూమి అయినా సరే కబ్జా చేసేయడం హైదరాబాద్లో కామన్ థింగ్ అనమాట. చెరువులు అయితే అప్పనంగా మింగేస్తుంటారు. చెరువుల్లో పేటలే వచ్చినాయి. ఆ పేటలు మునిగిపోయినప్పుడల్లా రచ్చరచ్చ మీడియాలో వస్తుంటుంది, కానీ అది చెరువు కబ్జా చేశారన్నటువంటి వార్తల్ని హైలైట్ చేయనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా హైడ్రా హెడ్గా వచ్చినటువంటి రంగనాథ్ కూల్చి పడేస్తున్నారు, కుమ్మి పడేస్తున్నారు. ఎన్ని రోజులు ఆయన నడవనిస్తారో చూడలేదు, తెలవదు. ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి తెగువ తెగింపు ప్రవీణ్ ప్రకాష్లో చూసాం. నిజాయితీ పరుడైనటువంటి ఆ అధికారి మీద బురద చల్లి సమాజంలో పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూసాం. మరి ఈయన్ని ఎలా చూస్తారో చూడాల్సి ఉంది.